హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే సమ్మర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి లస్సీ అండి. నేను ఇక్కడ 4 రకాల లస్సీ రెసిపీస్ చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. ఫస్ట్గా దీనికోసం మీ బ్లెండర్లోకి ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్ల పెరుగు అండ్ షుగరు, కొద్దిగా ఇలాచీ పొడి అండ్ ఐస్ క్యూబ్స్ వేసేసుకొని ఒక 100 ml ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లోకి తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్ లస్సీ చూసేద్దాం. దీనికోసం ఫస్ట్గా పెరుగు అండ్ షుగర్ అండ్ మీ దగ్గర అవైలబుల్ ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యాష్యూ నట్స్ అండ్ పిస్తా అండ్ బాదం అండ్ పంకిన్ తీసుకున్నాను. అండ్ 2 ఐస్ క్యూబ్స్ వేసేసుకొని సేమ్ 100 ml ఆఫ్ వాటర్ వేసేసుకొని మంచిగా బ్లెండ్ చేసేసుకొని ఇలా వేసుకోండి. అండ్ కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఇలా పైన గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. మనకి డ్రై ఫ్రూట్ లస్సీ రెడీ అయిపోయినట్టే. అండ్ ఇప్పుడు మనం కేసర్ లస్సీని చూసేద్దాం. దీనికోసం సేమ్ 2 పెద్ద టేబుల్ స్పూన్ల పెరుగు, షుగర్ అండ్ నేను ఇక్కడ కుంకుమ పువ్వుని పాలల్లో 1 గంట సేపు నానబెట్టి పెట్టుకున్నాను. మంచిగా ఇలా కలర్ వచ్చేదాకా నానబెట్టుకోండి. అండ్ 2 ఐస్ క్యూబ్స్ వేసేసుకొని ఇలా మంచిగా సేమ్ బ్లెండ్ చేసుకోవాలి. అండ్ పైనుండి కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకుంటే మనకి కేసర్ లస్సీ అనేది రెడీ అయిపోయినట్టే. దీని టేస్ట్ మాత్రం చాలా డెలిషియస్ ఉందండి. ఇవన్నిటికంటే నాకైతే కేసర్ లస్సీ బాగా నచ్చింది. ఖచ్చితంగా దీన్ని స్కిప్ చేయకుండా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు చాక్లెట్ లస్సీ అండి. ఇక్కడ నేను కోకో పౌడర్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర కోకో పౌడర్ అవైలబుల్ లేకుంటే డార్క్ చాక్లెట్ కానీ నార్మల్గా డైరీ మిల్క్ ఇవి ఉంటాయి కదా, వీటిని కూడా యూస్ చేయొచ్చండి. ఇంతే అండి, సింపుల్, ఈజీగా 5 minutesలో చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.